హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా కారం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం మిరపకాయల్ని శుభ్రంగా 2 రోజులు ఎండబెట్టుకోవాలి. మీకు కారం చూపించడం కోసం నేను కేజీ కాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 కేజీ కూరకాయలు, 1/2 కేజీ కాశ్మీర్ కాయలు. మీరు కారం ఆడించేటప్పుడు ఎటువంటి మిరపకాయలని కారం ఆడించుకున్నప్పటికీ కాశ్మీర్ కాయలని యాడ్ చేస్తే కారం రెడ్గా బాగుంటుంది. కాశ్మీర్ కాయలు వేయడం వల్ల ఘాటు అనేది ఉండదు, కారం కూడా కలర్ చేంజ్ అవ్వకుండా రెడ్గా బాగుంటుంది. కారం ఆడించేటప్పుడు 1/2 కేజీ కూరకాయలు వేసుకుని 1/2 కేజీ కాశ్మీర్ కాయలను వేసుకుంటే బాగుంటుంది. మిరపకాయలు బాగా ఎండిన తర్వాత తొడుములు తీసేసుకోవాలి. చూడండి, మిరపకాయలు ఈ విధంగా ఎండాలి. మిరపకాయలు బాగా ఎండితే కారం బాగా అవుతుంది, తొందరగా కూడా పాడవకుండా ఉంటుంది. మిరపకాయలకి మిల్లి పట్టించడానికి జీలకర్ర ధనియాలను ప్రిపేర్ చేద్దాం. కేజీ కారానికి 100 గ్రాములు ధనియాలు, 50 గ్రాములు జీలకర్రను వేసి వేయించాలి. కారంలో ధనియాలు జీలకర్ర ఈ విధంగా వేస్తేనే సరిపోతుందండి, ఎక్కువ వేసినప్పటికీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. వెల్లుల్లిపాయలు కారం ఆడించిన తర్వాత వెల్లుల్లిపాయలని కలుపుకుంటారు. వెల్లుల్లిపాయలు అంటే ఒక 3 పాయలు అయితే సరిపోతాయి. ఇంకా దీనిలో 8 పసుపు కమ్ములు, 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పును కూడా వేయండి. ధనియాలు జీలకర్ర ఇవన్నీ చల్లారిన తర్వాత మిరపకాయల్లో వేసి మిల్లు పట్టించేసుకోవడమే. ధనియాలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ కూడా ఎండబెట్టినవే వేయాలండి. కారాన్ని మిల్లి నుంచి తెచ్చిన తర్వాత మూత తీసేసి ఉంచేయండి. ఒక అరగంట సేపు మూత తీసేసి ఉంచేయాలి, లేదంటే ఆవిరి కారానికి పట్టి కారం పాడయ్యే అవకాశం ఉంటుంది. కారం మిల్లు నుంచి పట్టించి తీసుకొచ్చిన తర్వాత కారాన్ని మీకు సమయం ఉంటే జల్లించుకోవచ్చు, లేదంటే అలా ఉంచినా పర్వాలేదు. నేనైతే జల్లిస్తున్నాను, అంటే వేస్టేజ్ వస్తుందని. అంతేనండి, కూర కారం రెడీ. ఈ కారాన్ని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.